హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాజ్యాంగ ప్రవేశిక గురించి కొంత టాపిక్ నేర్చుకుందాము. ఈ రాజ్యాంగ ప్రవేశికనే మనం ప్రియాంబుల్ అని ఇంగ్లీష్లో అంటారు. దీన్ని రాజ్యాంగ ప్రస్తావన, రాజ్యాంగ పీఠిక, రాజ్యాంగ మూలతత్వం, రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగ పరిచయం, ముందు మాట అని కూడా అంటారు. ఈ రాజ్యాంగ ప్రవేశిక నుంచి ప్రీవియస్లో క్వశ్చన్స్ కూడా వచ్చాయండి. దీనికి ఏమేం పేర్లు ఉన్నాయని వచ్చాయి. అలాగే లౌకిక అంటే ఏంటిది, సామ్యవాద అంటే ఏంటి అని ఈ ప్రవేశికలో గురించి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగారు. అలాగే రాజ్యాంగ ప్రవేశిక స్వరూపం గురించి చూద్దాము. భారత ప్రజలమైన మేము ఈ భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా రూపొందించుకొని భారత పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచనలను, భావ ప్రకటనలోను, మత విశ్వాసంలోను, ఆరాధనలోను, స్వేచ్ఛను, జీవిత అవకాశాలలో, సామాజిక విషయాల్లోనూ సమానత్వాన్ని, వ్యక్తి గౌరవాన్ని, జాతీయ ఐక్యతను, సమగ్రతను పెంపొందించుకునే విధంగా సౌభ్రాతృత్వాన్ని కల్పించి ఈ రాజ్యాంగ పరిషత్తులో చర్చించి, తీర్మానించి, పరిగ్రహించి చట్ట రూపంలో మాకు మేమే 26 నవంబర్ 1949 రోజు సమర్పించుకుంటున్నాము. ఇది రాజ్యాంగ ప్రవేశికలో ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.